హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఝాన్సీని. ఈరోజు కొన్ని యూస్ఫుల్ టిప్స్తో, ప్రతి ఆడవాళ్ళకి యూజ్ అయ్యే టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను. ఇంకెందుకంటే వీడియోకి చెప్పండి. కొన్నిసార్లు ఏంటంటే వడియాలు పాడైపోతూ ఉంటాయి. ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా, వడియాలు అందరం పెట్టేసుకుంటాం కదా. సో అందరికీ యూస్ఫుల్ అయ్యే టిప్ అండి. జనరల్గా ఏంటంటే వడియాలు ఎందుకు పాడైపోతాయంటే, కొంచెం తడి ఉన్నా సరే వడియాలు అయితే పాడైపోతాయి. ఫస్ట్ మనం చేయాల్సిన పని, కొంచెం మనకి చెమ్మగా ఉన్న ఎండలో, మంచి ఎండలో వడియాలు పెట్టేసుకొని ఇలా ఒక డబ్బాలు స్టోర్ చేసిన తర్వాత, ఇలా కొన్ని మెంతులు వేసేసి ఇలా స్టోర్ చేసుకుంటే వడియాలు పాడవకుండా సంవత్సరం అంతా చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి. నెక్స్ట్ టిప్ అండి, బాదం పప్పు. ఒక్కొక్కసారి బాదం పప్పు మనం తెచ్చుకుంటాము, ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండానే బయటనైతే ఎప్పుడు పురుగు పట్టకుండా చక్కగా ఉండాలంటే ఒక మంచి టిప్ అండి. ఏంటంటే ఇలా బాదం పప్పు ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటాం కదా, ఏదైతే బాక్స్ ఉందో ఆ డబ్బాలో ఇలా టిష్యూ పేపర్ పెట్టేసి బాదం పప్పులు అయితే వేసేసుకోవాలండి. డబ్బాలో వేసేసుకొని, మన దగ్గర లవంగాలు అవైలబుల్ ఉంటాయి కదండి. మీ బాదం పప్పులు ఎన్ని ఉన్నాయో దాన్ని చూసుకొని, నేనైతే ఈ బాదం పప్పులకి ఒక 3 లవంగాలు అయితే నేను వేసానండి. వేసేసి మనం ఏ టైట్ డబ్బాలో మనం స్టోర్ చేసుకుంటే బాదం పప్పులు అయితే ఫ్రెష్గా ఉంటాయి, పాడవకుండా ఉంటాయండి. మీకు కానీ టిప్స్ నచ్చాయా? ఒక లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, బియ్యం నేను స్టోర్ చేయడానికి చాలా రకాల టిప్స్ అయితే చెప్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్కసారి బియ్యం టైట్గా మనం డబ్బాలో పెట్టుకున్నా సరే మనకి పాడైపోతూ ఉంటాయి కదా. అలా కాకుండా ఇలా స్టోర్ చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే బిర్యానీ ఆకులు, బియ్యంలో 2 అంటే మీ బియ్యం క్వాంటిటీ బట్టి బియ్యం అడుగున ఒకటి, బియ్యం మధ్యలో ఒకటి బిర్యానీ ఆకు, పైన ఒక 3-4 బిర్యానీ ఆకులు పెట్టామంటే పాడవకుండా ఉంటాయండి. నెక్స్ట్ టిప్ అండి, వెల్లుల్లిపాయ. సో వెల్లుల్లిపాయ ఇలా రెక్కలతో సహా మనం పెట్టుకున్నా సరే బియ్యం పాడవదు. ఈ వెల్లుల్లిపాయ స్మెల్కి పురుగులు అయితే చేరవండి. అంటే తెల్ల వస్తాయి, లేదంటే నల్ల వస్తూ ఉంటాయి కదండి, పురుగు పట్టకుండా ఉంటాయి. తర్వాత నెక్స్ట్ అండి, బియ్యంలో ఇలా చెక్క స్పూన్స్, అంటే ఇట్లా స్పూన్స్ ఉంటాయి కదండి, అంటే ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు స్పూన్స్ ఇస్తారు. ఇది బాగా వాష్ చేసి ఎండ్లో బాగా డ్రై అయ్యే వరకు ఉంచేసుకుంటే ఇది మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఇలా పెట్టడం వల్ల తేమ అనేది ఈ స్పూన్స్ అనేది బాగా పీల్చేసి పురుగు పట్టకుండా ఉంటుంది. ఇంకా బియ్యం స్టోర్ చేసినప్పుడు 4th టిప్ అండి. సో 4th టిప్ ఏంటంటే, ఇలాగ మనం ఏమంటారంటే మిరియాలు ఉంటాయి కదండి, మిరియాలు డైరెక్ట్గా వేయకుండా ఒక టిష్యూ ఉంటుంది కదా అండి, ఒక టిష్యూ అనేది చాలా పలుచగా ఉంటుంది కాబట్టి ఒక టిష్యూలో కొంచెం ఒక 4-5 మిరియాలు వేసుకొని మనం రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకున్నామంటే పురుగు పట్టకుండా చక్కగా ఉంటుందండి. ఒకవేళ మీ దగ్గర టిష్యూ లేకపోతే కాటన్ పల్చగా ఉంటాయి కదండి, కాటన్ క్లాత్, ఆ కాటన్ క్లాత్లో అయినా మనం పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ అండి, 5th టిప్. సో 5th టిప్ ఏంటంటే ఎండుమిరపకాయలు. సో ఇలా ఎండుమిరపకాయలు పెట్టుకున్నా కానీ ఈ ఘాటు వల్ల పురుగు పట్టకుండా అయితే ఉంటాయండి. చూసారు కదండి, నేనైతే 5 టిప్స్ షేర్ చేశాను. నెక్స్ట్ అండి, 6వది ఏంటంటే కరివేపాకు. ఇప్పుడు అందరూ తాలింపులోకి కానీ ఏదైనా పప్పులో కానీ కరివేపాకు తెచ్చుకుంటాం కదా, ఈజీగా అందరి ఇంట్లో అవైలబుల్ ఉంటుంది. ఇలా కరివేపాకు వేసుకున్నా సరే, మధ్యలో వేసుకొని బియ్యాన్ని వేసుకున్నా సరే పురుగు పట్టకుండా అయితే ఉంటుంది. చూసారు కదా, ఈ 6 టిప్స్లోని మనం బియ్యం పురుగు పట్టకుండా చక్కగా అయితే స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాము, లేదంటే ఆవకాయ సీసాలు ఉంటాయి కదండి. సో ఆవకాయ సీసాలు వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. బ్యాడ్ స్మెల్ అంటే మళ్ళీ ఆవకాయ స్మెల్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వస్తూ ఉంటుంది, ఎంత క్లీన్ చేసినా సరే. అందరి ఇంట్లో న్యూస్ పేపర్లు అవైలబుల్ ఉంటుంది కదండి. ఈ న్యూస్ పేపర్లు మనం బాగా రోల్ చేసేసి దాని నిండుగా మనం ఏదైతే గాజు బౌల్ కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలు కానీ ఇలా పై వరకు చుట్టేసి మనం ఒక రాత్రంతా అలాగే ఉంచేసామనుకోండి, ఆ స్మెల్ అంతా ఈ కాగితం పీల్చేసుకుంటుంది. ఈ కాగితాన్ని కూడా మనం ఏంటంటే, మనం ఇంట్లో వెజిటేబుల్స్ కట్ చేసుకుంటాం కదండి, ఆ పీల్ ఆఫ్ క్యారెట్ తొక్కలు కానీ పొటాటో తొక్కలు కానీ తీయడంలో బాగా యూజ్ అవుతుంది. ఈ పేపర్ కూడా మనం పడేయక్కర్లేదు. మీకు కానీ నా టిప్స్ నచ్చాయా? ప్లీజ్ అండి ఒక లైక్ చేసి, మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్, ఈ ఆడవాళ్ళు పట్టీలు పెట్టుకుంటాము. సో క్లీన్ చేయడానికి మనం షాప్స్కి వెళ్తూనే ఉంటాం కదండి. సో షాప్కి వెళ్తే మనకి డబ్బులు అనేది వేస్ట్. అదే ఈ టిప్తో అయితే మనీ అయితే మనం సేవ్ చేసుకోవచ్చు అండి. వెళ్ళే పని కూడా తప్పుతుంది. మనం ఇంట్లో ఉండే 3 ఐటమ్స్తో, అందరి ఇంట్లో అవైలబుల్ ఉండే ఐటమ్స్ అయితే నేను ఈ పట్టీలు అనేవి తెల్లగా మెరిసేటట్టు నేను చూపించబోతున్నానండి. చూసారు కదండి పట్టీలు ఎంత నల్లగా ఉన్నాయో. ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో 3/4 గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. 3/4 స్పూన్ అయితే టీ పొడి యాడ్ చేసుకోవాలండి. టీ పొడి అయినా పర్వాలేదండి, నేనైతే మామూలు టీ పొడి, ఇంట్లో వాడే టీ పొడి అయితే యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం మరిగిన తర్వాత షాంపూ అయితే యాడ్ చేయాలండి. షాంపూ ఇలా వేసుకున్న తర్వాత ఏ షాంపూ అయినా పర్లేదండి, నేనైతే మీరా వేసుకున్నాను.
తీసుకున్నాను. మీ దగ్గర క్లినిక్ షాంపూ అయినా పర్లేదు, చిక్ షాంపూ అయినా ఎక్కువ అవసరం లేదు, కొంచెం అండి. ఇలాగ మరిగిన తర్వాత షాంపూ వేసుకొని 3 నిమిషాలు అయితే సరిపోతుందండి. కరెక్ట్గా 3 మినిట్స్ అయితే మనం మీడియం స్లో ఫ్లేమ్లో పెట్టి మరగాలండి. హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు, ఓన్లీ స్లో ఫ్లేమ్లోనే 3 నిమిషాల పాటు మరిగించాలి. అలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక అర స్పూన్ అయితే బేకింగ్ సోడా అయితే యాడ్ చేయాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఈ బేకింగ్ సోడా అయితే యాడ్ చేయాలండి. ఒక అర స్పూన్ అయితే సరిపోతుంది. ఇది కంప్లీట్గా కూల్ అయిపోద్ది. కూల్ అయిన తర్వాత మనమైతే మంచిగా వడగట్టేసుకోవాలండి. ఇలా బేకింగ్ సోడా వేయడం వల్ల చూసారు కదా కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో. ఈ డికాషన్ మంచిగా కూల్ అయిన తర్వాత ఇలా వడగట్టేసుకొని ఈ వాటర్ని ఏం చేయాలో నేనైతే చివరిలో చూస్తానండి, స్కిప్ చేయకుండా అయితే చూడండి. తర్వాత ఏంటంటే ఇలాగ మనం కొంచెం దీంట్లో ఇందాక వాడిన షాంపూ కొంచెం వేసుకొని మనం వాడేసి టూత్ బ్రష్లు ఉంటాయి కదండి, మనం పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా పట్టీలు కానీ లేదంటే దుమ్ములు కానీ నేనైతే వాడుతూ ఉంటానండి. ఇలాగ టూత్ బ్రష్తో మంచిగా క్లీన్ చేసేసుకోవాలి. కొంచెం షాంపూ అయితే యాడ్ చేసుకొని 2 వైపులా మంచిగా క్లీన్ చేసుకోవాలండి. గట్టిగా అయితే రుద్దక్కర్లేదు, స్లోగా రుద్దితే సరిపోతుంది కదండి. ఎంతో ఈజీగా అయితే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనమైతే పట్టీలు అయితే క్లీన్ చేస్తున్నాము. డబ్బులు ఏం ఖర్చు పెట్టక్కర్లేదు, ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదండి. ఒక 15 నిమిషాల పాటు మనం కష్టపడితే సరిపోతుంది. అది కూడా కష్టమని అనుకోము, ఎందుకంటే మనం కుకింగ్ చేసి వంటగదిలో చాలాసేపు ఉంటాం కదా, పక్కన ఇది ఒక పక్క పట్టుకొని మనం వంట చేసినా సరిపోతుంది. చూసారు కదా ఎంత తెల్లగా వచ్చాయో. ఈ డికాషన్ వాటర్ని ఏంటంటే మనం వాష్ బేసిన్ క్లీన్ చేసుకోవచ్చు, కిచెన్లో షింక్ క్లీన్ చేసుకోవచ్చు, ట్యాప్స్ కూడా క్లీన్ చేసుకుంటే చాలా తెల్లగా అయితే వస్తాయి. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పండి మనం ఇడ్లీకి మినపప్పు లేదంటే అట్లకి మినపప్పు బియ్యం నానబెడతాం కదండి. సో నానబెట్టినప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి లేట్ అయిపోతుంది, అయ్యో నానబెట్టలేదు ఎలాగ పప్పు నానదు కదా అని అనుకుంటాము. అలాంటప్పుడు పప్పు చాలా తొందరగా నానబెట్టాలన్నా ఇలాగా ఇనపట్ల పుల్ల అనేది మినపప్పులో వేసుకున్నాం అనుకోండి, పప్పు అనేది చాలా తొందరగా నానిపోతుందండి. అలాగే మినపప్పు బియ్యంలో కూడా ఇలాగ నానబెట్టుకోవచ్చు. నెక్స్ట్ టిప్ అండి, మీరు తమిళలో చూసే ఉంటారు కదండి, ఈ ప్రమిద ఉంటే చాలు ఎన్ని కూరలైనా ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి. కరెక్టేనండి, ఎందుకంటే ప్రమిదతో మనం ఈజీగా వెజిటేబుల్ కట్ చేసుకుంటాం. అది ఎలాగంటే ఇంకేం లేదండి, కత్తి అనేది మనకి షార్ప్నెస్ పోతూ ఉంటుంది కదా, సో షార్ప్ చేసుకోవడానికి మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. బయట డబ్బులు పెట్టి షార్ప్ చేసుకుంటాం కదండి, షార్ప్ చేసుకుంటాం. అలా కాకుండా ఇంట్లో ఉన్న వాటితోని మనమైతే ఈజీగా మనం షార్ప్ చేసుకోవచ్చు అండి. చూసారు కదా, ఇలా ప్రమిదను యూజ్ చేసి ఇలాగా చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా ముందు వెనకైతే మనం షార్ప్ చేసుకోవచ్చు అండి. ఇలాగ మీకు కష్టం అనిపిస్తే ఇలాగ ప్రమిదని కింద పెట్టేసి కత్తి ఇలా కింద పెట్టేసి ప్రమిద పైన పెట్టి ఇలాగ మనం రాస్తూ ఉంటే ముందుకి వెనక్కి అయితే మంచిగా షార్ప్ అయితే అవుతుందండి. ఇంకా బాగా బొద్దుబారిపోయింది కత్తి అనుకుంటే మనమైతే ఇలాగ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. పైన సాల్ట్ వేసుకొని ఇలాగ ప్రమిదని ఇందాక పైన పెట్టేసి చూపించాను కదండి, అలాగా వీడియోలో చూపించిన విధంగా రుద్దుతూ ఉంటే ఒక 1 మినిట్ పాటు ముందుకి వెనక్కి చేస్తూ ఉంటే ఈ కత్తి అనేది బాగా షార్ప్ అవుతుందండి. ఇందాక చూసారు కదండి ఆనియన్ ఎందుకు కట్ అవ్వలేదు, ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ కత్తి అనేది షార్ప్నెస్ పోయింది. ఇలాగ మనం ఈ ప్రమిదతో మనం ఈజీగా అయితే షార్ప్ అయితే చేసుకోవచ్చు అండి. కత్తిని ఎక్కువ శ్రమ ఏం పడకుండా ఈజీగా అయితే కత్తి అయితే షార్ప్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేనైతే ఆనియన్ కట్ చేస్తాను, చాలా ఈజీగా కట్ అయిపోతుంది. ఈ అన్ని టిప్లో మీకు ఏ టిప్ అయితే నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ని షేర్ చేయండి. అంతేకాకుండా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.